రాముణ్ణి కొలుస్తూ రహీముని నమ్ముకున్న వాడి చేత బోని చేయించుకునే కిళ్ళి కొట్టు సాంబయ్యన్రా. నాకు ఈ మతాల గొడవలతో ఏంట్రా సంబంధం? మందిరం కనబడితే చేతులెత్తి దండం పెడతాను, మసీదు కనబడితే మనసారా నమాజ్ చదువుతాను. నేను హిందువుని కాదు, ముస్లింని కాదు, రామభక్తుణ్ణి. ఈ సిటీలో మత కలహాలు ఏ రోజు జరగలేదురా. ఇక్కడ జరిగేవన్నీ రాజకీయ హత్యలే. ముస్లింలు ఈద్ జరుపుకుంటే హిందువులు ముబారక్ చెప్తారా. హిందువులు దీపావళి జరుపుకుంటే ముస్లింలు దీపపు ప్రమిదలు అమ్ముతారా. ఈ దేశంలో నిజమైన ముస్లిం హిందువుని సోదరులా గౌరవిస్తాడు, ముస్లిం హిందువుని తన చుట్టంలా ఆదరిస్తాడు. అంతేగాని పిలక పెట్టుకున్నానని బొట్టు పెట్టుకున్నానని నా దేవుణ్ణి అవమానిస్తారా? తప్పు. ఇంకా చూస్తారేంట్రా? వీడే మత కలహాలకు కారణమని లోపల తోసేయండి. ఎఫ్ఐఆర్ తయారు కరే. తయారు చేశాను సార్. నేను హిందువు ముసుగులో ఉన్న ఐఎస్ఐ ఏజెంట్ని. ఈ సిటీలో జరుగుతున్న మత కలహాలకి, ట్యాంకు బండ మీద జరిగిన కాల్పులకు నేనే కారణం. ఆయన సంతకం తీసుకోరా. రేయ్, సంతకం పెట్టు. పెట్టువే, నకరాలు చేయకుండా సంతకం పెట్టు. సార్, సంతకం పెట్టినట్టు సార్. పెట్టకపోతే ఇరగదేరిస్తాలే గాని. సంతకం పెట్టరా. పెట్టు. తీసుకో. पकड़ रहे साले को। क्या है रे? ఏంద్రా చూస్తున్నావు? ఇట్రా. సంతకం పెట్టు బే. పెడతావా? పెట్టవా? చాలా పెట్టు బే. ఏం రో, పాకిస్తాన్ లకి ఇట్లా ట్రైనింగ్ అయి వచ్చినావు బే? హిందుస్థాన్ ట్రైనింగ్ సార్. ఇంత పవర్ ఎక్కడ ఉండదు. మీరేం చేస్తారో నాకు తెలియదు. దాంతో సంతకం పెట్టారు. వాడి చేత సంతకం నేను పెట్టిస్తాను రా. లక్ష్మి, లక్ష్మి, నువ్వు సంతకం పెట్టకపోతే దీని శీలంపై నేను సంతకం పెడతాను. సార్, సంతకం పెట్టేస్తాను. దాన్ని నేను చేయొద్దు. లక్ష్మి, సంతకం చేసేసాను. నువ్వు ఇంటికి వెళ్ళిపో. వెళ్ళిపో నువ్వు. వదిలేస్తాంలే అమ్మా, ముందు పనావుని వదిలేండి సాబ్. చూప్. ఒకసారి మైండ్ లో మ్యాటర్ ఎక్కిందంటే మూడ్ అవుట్ అవ్వకూడదు. మీరు వెళ్ళి బయట కిలీలు తింటూ పోండి. అలాగే సాబ్. లక్ష్మి, ఏం చేయొద్దు. వెళ్ళిపో. ఆ విషయం ఊరంతా తెలుసుగా, నువ్వేం కొత్తగా చెప్పక్కర్లేదురా. మీరు తీసుకెళ్ళండి సార్. Bye bye. Hello. Thanks. సమయ మిమ్మల్ని తర్వాత చూసుకుంటాను రా. అన్నా, సమయ సమయ అన్యాయం జరిగిపోయిందన్నా. అన్యాయం జరిగిపోయిందన్నా. ఎండి ఎడారైపోవో భూమాత, మండి బూడిదైపోవో భూమాత.
సింహాలను నెత్తి నెట్టుకున్న వాళ్ళే గ్రామ సింహాల బోలే దొరల సేవ చేస్తుంటే ధర్మం తన కళ్ళు తానే పొడుచుకొని గుడ్డిదాయే చట్టం తన కాళ్ళు తనే నరుక్కొని కుంటిదాయే చరసాలల వేదికగా చెరచబడ్డ స్త్రీని చూసి శిరసు దించుకుంది నేడు జాతీయ పతాకము. లక్ష్మి అనబడే ఈ అమ్మాయి తనను సూర్య అనే ఈ ముద్దాయి పోలీస్ స్టేషన్లో రేప్ చేశారని కేసు పెట్టింది. రేపు జరగలేదని పోలీస్ సాక్ష్యం. ఈ అమ్మాయి బావ ఐఎస్ఐ ఏజెంట్ అని, సిటీలో జరిగిన అల్లర్లకు అతనే కారణమని పోలీసులు కేసు పెట్టారు. దానికి ఈ సూర్య సాక్ష్యం. తన మరదలు రేప్ చేయబడిందని వాళ్ళ బావ సాంబయ్య సాక్ష్యం. నవ్ యు కెన్ ప్రొసీడ్. ఈవిడ భావ సాక్ష్యం మాత్రం తప్పు సార్. నిజానికి సాంబయ్య తీవ్రవాది. బట్ ఆ విషయం ఈ కేసుకు సంబంధించింది కాదు కనుక ముందుగా రేపుకు సంబంధించి బాధితురాల్ని కొన్ని ప్రశ్నలు అడగడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ప్రొసీడ్. సూర్య నిన్ను బలవంతంగా అనుభవించాడంటావు. ఓపడం కాదు, అవునా కాదా చెప్పు. అవును. ఎలా ఎలా అనుభవించాడు? సార్ లాయర్ గారు, ఇది కిళ్ళి కొట్టు కాదు, కోర్టు. ఇక్కడ పెద్దగా అరవకూడదు. మిస్టర్ కీప్ క్వైట్. ఏమ్మా అడిగింది అర్థం కాలేదా? ఎలా చేశాడు అంటే బట్టలు విప్పకుండానా చెప్పు. విప్పి. ఓహో, విప్పి. ఎన్నిసార్లు చేశాడమ్మా రేప్? ఒక్కసారి. ఒక్కసారి. ఎంతసేపు చేశాడు? కావాల్సింది కన్నీళ్లు కాదు, సాక్ష్యం. చెప్పు, ఎంతసేపు రేపు చేశాడు? 5 నిమిషాలు. 5 నిమిషాలు రేపు చేస్తున్నా అరవబుద్ధి కాలేదా? అంటే ఇంకా చేస్తే బాగుంటుందని మౌనంగా ఉన్నావన్నమాట. అరిచానండి, గొంతు చించుకుని అరిచానండి, దిక్కులు పగిలేలా అరిచానండి. వెరీ గుడ్. ఎవ్వరూ రాలేదన్నమాట. బట్టలు విప్పాడన్నావు కదా, ముందు ఏది విప్పాడు? ఓణీనా, జాకెట్టా, లంగానా? ముందు ఎక్కడ చేయవేశాడు? చెప్పాలి. నన్ను రేప్ చేశాడని సిగ్గు విడిచి కోర్టులో చెప్పిన దానివి ఎలా చేశాడో చెప్పడానికి సిగ్గుపడతావు. అప్పుడు బ్రా వేసుకున్నావా లేదా? వేసుకున్నాను. తీశాడా, తెంచాడా? ముందు కొరికాడా లేక కౌగులించుకున్నాడా? మెడబట్టుకున్నాడా, తొడబట్టుకున్నాడా, నడుము మీద చేయి వేశాడా లేక గుండెల మీద చేయి వేశాడా? ఏం చేశాడు? ఓ ఆడపిల్లను పట్టుకొని అడగాల్సిన మాటల లాయర్ గారు, మీ కూతుర్ని రేప్ చేస్తే ఘాట్లెక్కడా మచ్చలెక్కడా అని ఇలాగే అడుగుతారా సార్? ఎస్, ఖచ్చితంగా ఇలాగే అడుగుతాను. యాజ్ ఎ లాయర్ ఇట్స్ మై డ్యూటీ. కరెక్ట్ సార్, మీరు అడుగుతారు, అడగగలరు. ఎందుకంటే కొన్ని వందల రేప్ కేసులు వాదించున్నారు. అందుకనే టకా 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 అని మంచినీళ్ళు తాగినట్టు అడుగుతున్నారు. కానీ నా మరదలికి మానభంగం జరగటం ఫస్ట్ టైం సార్. అందుకే సిగ్గుపడుతుంది, చెప్పలేకపోతుంది. దీనికి ముందు 3-4 అనుభవాలు దానికి గనక ఇలాంటివి జరుగుంటే మీరు అడిగే ప్రశ్నలకి అది కూడా టకా 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 ఇలా లాగాడు, ఇలా చేశాడు, ఇలా చరిచాడు అని చాలా చలాకీగా డాన్స్ చేసుకుంటూ చెప్పుండేది సార్, చెప్పుండేది. కానీ నా మరదలకి ఫస్ట్ టైం సార్ మానభంగం జరగడం. అందుకే సిగ్గుపడుతుంది, చెప్పలేకపోతుంది. దాన్ని వదిలేండి సార్. సార్ సార్ మీకు సాక్ష్యమే గనక ముఖ్యం అనుకుంటే నేను ప్రత్యక్ష సాక్షిని సార్. నేను చూశాను సార్, నన్ను అడగండి సార్, నేను చెబుతాను సార్. చెప్పొద్దని ఎవరన్నారాయా? నువ్వు చెప్పదలుచుకుంది నిరభ్యంతరంగా చెప్పొచ్చు. ఈ బోన్లోకి రా. మిస్టర్ సూర్య ప్లీజ్. చెబుతాను, మీ అందరికి కూడా చెబుతాను. చెప్పడమే కాదు, చూపిస్తాను. జరిగిన మానభంగం కళ్ళకు కట్టినట్టు మీకు చూపిస్తాను. అయ్యా న్యాయమూర్తి గారు, నా కళ్ళ ముందే నా మరదలు మానభంగం ఎలా జరిగిందో విన్నా కూడా అర్థం కాకపోతే చూడండి సార్. ఇది నా షర్ట్ కాదు సార్, దాని ఓణి ఇలాగే ఉన్న చుట్టి సిరిపారేశాడు. ఇది నా బనియన్ కాదు సార్, దాని జాకెట్ సార్, దాని జాకెట్ దూరంగా విసిరిపారేశాడు. ఇది నా ప్యాంట్ కాదు సార్, ఇది నా ప్యాంట్ కాదు సార్, దాని లంగా అచ్చం ఇలాగే ఇలాగే తీసి విసిరిపారేశాడు సార్. అమ్మా, తలలు దించకండి తల్లి, కళ్ళు ఆర్పకుండా చూడాలి. నేను బట్టలిప్పింది నా శరీరాన్ని చూపించడానికి కాదు సార్. నాలో
ఓ అన్యాయం అయిపోయిన ఆడదాన్ని చూడమంటున్నాను సార్. అయ్యా లాయర్ గారు, వాడు నా మరదల మీద ఎక్కడెక్కడ చెయ్యి వేశాడో మక్కి చెబుతాను వినండి సార్. ఇక్కడ గుండెల మీద చెయ్యి వేశాడు. అది అమ్మయిన తర్వాత పాలు కూడా రాకుండా రక్తం పిండాడు సార్. ఇక్కడ అమ్మ దగ్గర పాలు తాగేటప్పుడు పడుకునే చోట ఇక్కడ ముద్దు పెట్టాడు. ఇక్కడ పెట్టాడు. ఓ చోట నొక్కాడు, ఓ చోట కొరికాడు, ఓ చోట చెయ్యి వేశాడు. చివరికి వాడు పుట్టిన చోటు కోసం వెతుక్కున్నాడు. ఎలా పుట్టానా అని దేవులాడుకున్నాడు. ఇదా జన్మస్థానం అంటూ ఇక్కడి నుంచే నా మనిషి పుట్టేదని తెలుసుకొని మృగంలా మారిపోయాడు సార్. మృగంలా మారిపోయాడు సార్. ఇంకా నా మాటల మీద మీకు నమ్మకం కలగకపోతే వాణ్ణి పిలిచి నా మరదల్ని మీరందరూ చూస్తుండగా మరోసారి మానభంగం చేయించండి సార్. కళ్ళారా చూశాకైనా మీరు ఖచ్చితంగా న్యాయం చెప్పగలరు. చిన్నప్పుడు బూతు మాట్లాడితే ఇంట్లో అమ్మ కొట్టింది, బళ్ళో మాస్టర్ కొట్టాడు. లాయరుగా ఇంత చదువుకొని మీరు ఎన్ని బూతులు మాట్లాడినా ఎవ్వరు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఓ ఆడకూతురు నన్ను మానభంగం చేశారు, నాకు న్యాయం చెయ్యండి అని కోర్టుకొస్తే ప్రశ్నలతో మళ్ళీ మానభంగం చేశాడు సార్. మొగుడు పేరేంటని అడిగితే చెప్పడానికి సిగ్గుపడే ఆడదాన్ని నిన్ను మానభంగం ఎలా చేశారు, ఎంతసేపు చేశాడు అని అడగటానికి మీకు నోరు ఎలా వచ్చింది సార్? మీకు నోరు ఎలా వచ్చింది? అయ్యా సాంబయ్య, మరీ చిన్నపిల్లల్లా ఐస్ క్రీమ్ కావాలని ఏడ్చినట్టు న్యాయం కావాలని ఏడుస్తున్నావేంట్రా? తప్పు. నీకేం కావాలో తెలుసుకుని కొనడానికి కావాల్సిన డబ్బు పెట్టుకుని సంచితో రావాలరా, అంతే కదా సార్? ఎందుకంటే ఖులా బజార్ హై, కొనే వాళ్ళకి అమ్మే బజార్. ఇది న్యాయస్థానం కాదు. ప్రతి నేరానికి సరసమైన ధరకు న్యాయం అమ్మే కిరాణా కొట్టు. మిస్టర్, behave yourself. This is court of law. Please go out. Otherwise I will get you thrown out. అయ్యా, సాక్ష్యాధారాలు పరిశీలించిన పెదప మానభంగం చేయబడ్డానని కేసు పెట్టిన లక్ష్మి అనబడే ఈ అమ్మాయి కన్నెపిల్లేనని మెడికల్ రిపోర్ట్స్ ధృవపరచడం వల్ల ఈ కేసు కొట్టివేయటమైనది. బట్టలిప్పి క్యాబరే భలే చేసేవరా. బోనెక్కి బట్టలిప్పితే భూమి బద్దలై లోపల నుంచి న్యాయం తనికొస్తుందా? కట్టుకున్న బట్టలు కట్టు, కప్పుకున్న పరువు కట్టు. రేయ్, ఇంత పెద్ద డ్రామాలో ఓ చిన్న డ్రామా. నీ బదులు నీ మరదలు బట్టలిప్పుంటే భలే మరదాగా ఉండేదిరా. మురికి పట్టిన ఈ న్యాయస్థానానికి గుర్తుగా రక్తపు మరకల్ని కడగనివ్వకండి సార్. ఇక్కడ న్యాయం దొరుకుతుందని వచ్చే వాళ్ళకి రావద్దని చెప్పే రెడ్ సిగ్నల్ గా దాన్ని మిగిలిపోనివ్వండి సార్, మిగిలిపోనివ్వండి. ఇక్కడ న్యాయం దొరకడం లేదు సార్, దొరకడం లేదు.
ఎందుకంటే మీరు సాక్ష్యాన్ని బట్టే తీర్పిస్తున్నారు. నేను నిజాన్ని బట్టి తీర్పిచ్చాను. ఇంకా ఎన్నో తీర్పులు ఇస్తాను. ఆ శ్రీరామచంద్రమూర్తి సాక్షిగా దోషుల్ని మాత్రమే శిక్షిస్తాను. దోషుల్ని మాత్రమే శిక్షిస్తాను. దోషుల్ని మాత్రమే శిక్షిస్తాను. 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 అయ్యా న్యాయమూర్తులారా, నేనే తీసుకొచ్చానయ్యా సాంబయ్యని. నేనే తీసుకొచ్చానయ్యా సాంబయ్యని ఇక్కడ న్యాయం దొరుకుతుందని. ఏం చేశారయ్యా? అయ్యా, ఆయన మనదరికి శీల మాత్రమే పోయింది, ఆయనకి బట్టలు మాత్రమే పోయాయి. కానీ మీ తప్పుడు తీర్పు వల్ల ఈ న్యాయస్థానానికి అన్ని పోయాయ్యా. ఏం చేశారయ్యా మా సాంబయ్యని? కిళ్ళి చుట్టేవాడు మా సాంబయ్య, కిళ్ళీను కట్టేవాడు. ఎంత ఎదిగాడో చూడండి. ఇంకా ఆయన ఎవ్వరు ఆపలేరు. ఆయన ఎవ్వరు ఆపలేరు. వాడు నల్ల కోటు లేని న్యాయమూర్తి. కాకి బట్టలు తొడగని పోలీస్. అన్యాయాన్ని విని విని కళ్ళకు గంతలు తీసి విసిరి పారేసిన న్యాయ దేవత. రేయ్ బద్మాష్, మర్యాదగా లొంగిపో. ఇంతకు ముందు స్టేషన్లో ఒకసారి ఉతికినా, ఇంకా బుద్ధి రాలేదురా నీకు? ఏం కొడుకునే చంపినావంట, అంతా మనమని అయిపోయినారా నువ్వు? అట్లా గుడ్లు తీసి చూస్తున్నావేంది పే? కాల్చి పారేస్తా. బచావ్, తరపునండి, చంపుతున్నాడు. బచావ్, బచావ్. అరే తర్వాత రాబాయి, చంపుతున్నాను. రే చంపుతున్నాడు, తర్వాత రే ప్లీజ్ దర్వాజా खोलो. మాఫ్ కరు సాంబయ్య, నన్ను చంపొద్దు. పోలీసుడి నిజాయితీ ఏరా చట్టానికి వెన్నెముక. అదే లేని నీకు వెన్నెముకుండకూడదు. జై శ్రీరామచంద్రమూర్తికి.